ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ సంగీత. ఉత్తరప్రదేశ్ లో ఒక భర్త భార్య విషయంలో ఎంత కిరాతకంగా ప్రవర్తించాడు అనేది ఒక్కసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. వాళ్ళిద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, బానే ఉంటున్నారు. అయితే ఉంటున్న సమయంలో భర్తకు భార్య పైన చాలా అనుమానం అన్నట్టు. అతను పెయింటింగ్ పని చేస్తూ ఉంటాడు. అతని పేరు వచ్చేసి అలీ. భార్య పేరు వచ్చేసి ఫాతిమా. ఇంట్లోనే ఉంటుంది. అతనికి 47 ఇయర్స్ అవుతే ఆవిడకు వచ్చేసి 30 ఇయర్స్, అంటే దాదాపుగా 17 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ కారణంగానో మరి ఏంటో తెలియదు గానీ చాలా ఎక్కువగా అనుమానిస్తూ ఉండేవాడు. ఆ అనుమానంని ఆవిడ తట్టుకుంటూనే ఆవిడ కాపురాన్ని అలా కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా ఎవరితోనో మాట్లాడుతుంది, నేను పనికి వెళ్ళినప్పుడు ఎవరితోనో కలుస్తుంది అని చెప్పేసి అన్న మైండ్ లో ఎక్కువగా అతనికి అనుమానం అనేది ఎక్కువగా అయిపోతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజు ఏం ప్లాన్ చేశాడు అనంటే, అతను ఏదో ఏదో జరుగుతుంది నాకు చెప్పట్లేదు అని చెప్పేసి ఆవిడకు ఒక 5 రోజుల పాటు నిద్ర మాత్రలు ఇచ్చి ఆమెను నిద్రలోనే ఉంచాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇలా లాభం లేదు, ఈమె నేను పనికెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నిద్రలోకెళ్ళి లేచి మరి మళ్ళీ ఎవరినైనా కలుస్తుందో మాట్లాడుతుందో, ఇదే ఇంకా ఆయన మైండ్ సెట్ మొత్తం ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక రోజు ఏం చేశాడు, 5 రోజుల తర్వాత పురుగుల మందు ఇచ్చేసి ఆవిడ్ని నిద్రలోనే చంపేశాడు. చంపేసిన తర్వాత ఇంకా బాడీని డిస్మాంటిల్ చేయాలి. ఎక్కడ చేయాలి, మొత్తం కనిపించకుండా చేయాలి అని చెప్పేసి ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అలీ ఉన్నారో అలీకి సంబంధించిన ఇద్దరు ఫ్రెండ్స్ ని పిలవడం జరిగింది. ఒకతని పేరు షారుఖ్ ఖాన్, ఇంకొకతని పేరు వచ్చేసేమో తన్వీర్. వాళ్ళిద్దరిని పిలిచి, ఈవిడ కొంచెం స్పృహ తప్పిపోయింది, తీసుకెళ్దామని చెప్పిన తర్వాత వాళ్ళు గుర్తించారు, అదేంటి స్పృహ తప్పిపోయినట్టుగా ఏమీ లేదు కదా, ఏదో ప్రాణం పోయినట్టుందన్నా అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సార్ నాకు హెల్ప్ చేయండి, మీకు నేను ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అని వాళ్ళిద్దరిని పిలిచి తీసుకెళ్లి శ్మశాన వాటికలో ఆ దగ్గరలోనే మొహరాలి సంథింగ్ ఆ శ్మశాన వాటికకి తీసుకెళ్లి అక్కడ మొత్తము కూడా బాడీని పూడ్చివేయడం జరిగింది. కానీ వెళ్తున్న దారిలో ఏం చేశారంటే, ఫాతిమా ఒంటిపైన ఉన్న బట్టలన్నీ తీసేసి ఒక కాలువలో పడేశారు. కాలువలో పడేసి ఇంకా వాళ్ళు వెళ్ళి బాడీని మొత్తం పూడ్చేసి ఇంకా ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసి ఫాతిమా మొబైల్ నుంచి వెళ్ళి తనకు మెసేజ్ పెట్టుకున్నాడు తన నెంబర్ కి. ఏమని, నాకు నువ్వు నచ్చట్లేదు, నేను నా ప్రియుడితో పారిపోతున్నాను, నువ్వు వేరే ఆమెని పెళ్లి చేసుకొని నీ జీవితం నువ్వు ఎంజాయ్ చెయ్యి, నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పేసి అందులో మెసేజ్ ఆయనకు అనుకూలంగా పెట్టేసుకొని, పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా పెట్టేసి ఇంకా దాన్ని సెండ్ చేసుకొని గమ్మున ఊరుకున్నాడు. ఉన్న తర్వాత ఫాతిమా కనిపించట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఇతనికి ఫోన్ చేసి అడగడం జరిగింది, ఏమో అమ్మ నాకు తెలీదు, ఇట్లా నాకు మెసేజ్ పెట్టింది, లవర్ తో పారిపోతున్నానని చెప్పేసి అంది, ఇంకా నేను కూడా పట్టించుకోవట్లేదు, ఇంకా తన జీవితం తను బ్రతుకుతాను అనుకున్నప్పుడు నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను కూడా వదిలేశాను అని చెప్పేసి అంటే, అరే ఫాతిమాకు ఎవరు లేరు, నాకు తెలుసు ఆ విషయం అని చెప్పేసి ఫ్రెండ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, నా ఫ్రెండ్ని ఎవరో కిడ్నాప్ చేశారు, కనిపించట్లేదు అని చెప్పేసి ఆగస్టు 15వ తేదీన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు హస్బెండ్ ను పిలిచి అన్ని వివరాలు అడిగితే ఏమో తెలియదు అన్నట్టుగానే ఉంటే, అతను చెప్పే మాటలకి అసలు పొంతన ఉండట్లేదు అన్నట్టు. ఉన్న తర్వాత నెక్స్ట్ ఆయన ఇంకా ఏడవడము, నాకే మెసేజ్ పెట్టిందండి చూడండి అని చెప్పేసి ఇవన్నీ చూపించడము, ఇదంతా చూసిన తర్వాత పోలీసులు సీసీటీవీ అంతా కూడా మొత్తం చూసేస్తుంటే ఒక దగ్గర వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అలీ ఉన్నారో అలీ ఫ్రెండ్స్ ప్లస్ తర్వాత అలీ ఆవిడ అపస్మారక స్థితిలో ఉన్న బాడీని వాళ్ళు కార్లో ఎక్కించడం అనేది కనిపించిన తర్వాత అడిగిన తర్వాత అప్పుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. అవునండి నాకు బాగా అనుమానంతో నా భార్యని నేను చంపేశాను అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత సీన్ ఒక్కసారి రిక్రియేట్ చేసి చూపించమని చెప్పారు అన్నారు. మొత్తం కూడా ఒకసారి ఎలా చేసావు ఏంటి అని అంటే, 5 రోజుల పాటు నేను ఇట్లా నిద్ర మాత్రలు ఇచ్చాను, తర్వాత నెక్స్ట్ పురుగుల మంది ఇచ్చాను, దాని తర్వాత నెక్స్ట్ చనిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ని పిలిచి నేను కార్లో తీసుకెళ్లి వెళ్తున్న దారిలో బట్టలు మొత్తం తీసేసి కాలువలో వేసి బాడీని కూడా అక్కడే వేశాను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత బాడీ కోసం మొత్తం ఆ కాలువ మొత్తం కూడా పోలీసులు వెతకడం జరిగింది. ఎక్కడ కూడా బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా దొరకపోయిన తర్వాత మళ్ళీ గట్టిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు, లేదు శ్మశాన వాటికలో మేము పూడ్చివేయడం జరిగింది అని. అప్పుడు ఆగస్టు 15వ తేదీన ఆ బాడీని కూడా బయటికి తీసేసి పోస్ట్ మార్టం నిమిత్తము అదే విధంగా ఇంకా టెస్టులన్నీ చేయడానికి కోసము హాస్పిటల్ కి పంపించడం జరిగింది. అంటే చూసారా, అనుమానం అనేది ఎంత దారుణంగా ఉందో. ఒక భార్య అతనితో ఎంత బాగున్నప్పటికీ కూడా అతను బయటికి వెళ్ళినప్పుడు భార్య ఏదో తప్పు చేస్తుంది, నాకు తెలియకుండా ఎవరితోనో ఉంటుంది, ఎవరితోనో మాట్లాడుతుంది అన్న ఒక్క చిన్న అనుమానంతో
ఏమీ తెలియని భార్యని కడతీర్చారు భర్త. అంటే ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయో చూసారా? అంటే ఈ విషయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేశారో వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకొకరు కూడా పరారీలో ఉన్నారు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే అతనికైతే ఎలాగో మీకు అందరికీ తెలిసిందే, హత్యలు చేస్తే ఏ కేసులు పడతాయి, ఎన్ని జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి అనేది కూడా ఉంది. ఇవన్నీ అంటే ఇప్పుడు చూసుకుంటూ ఉంటే రిలేషన్షిప్స్ లలో మీకు నచ్చకపోతే, నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే, దయచేసి ఎవరైనా సరే మీకు నచ్చకపోతే వదిలేయండి. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. అంతేకాని చంపేయడాలు లేదంటే చచ్చిపోవడాలు అనేవి మీ పెట్టుకోవద్దు. లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఉన్న అవకాశం, బ్రతకండి. అంతేకాని ఇంకొకరి లైఫ్ లో కూడా మేమే ఉండాలి, మాతోటే ఉండాలి, మాకు నచ్చినట్టే ఉండాలి, లేదు అనుకుంటే నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉంటే నేను ఉండాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ హింసించకండి. లేదు అనుకుంటే వాళ్ళ పెద్దలను పిలిపించేసి నాకు ఇలా అనుమానంగా ఉంది అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు అంటే అడగండి, ఫస్ట్ అడిగి తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తే బాగుండేది. అతను అలా చెయ్యకుండా ఎంతసేపు అనుమానంతో భార్యను మొత్తం కోల్పోవడం జరిగింది. అనవసరంగా జైలు పాలవడం జరిగింది. తనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జైలు పాలయ్యారు. అంటే ఇవన్నీ కూడా సంఘటనలు ఏపీలో చూడండి, యూపీలో చూడండి, టీజీలో చూడండి, తర్వాత నెక్స్ట్ అన్ని ప్లేస్లలో, ఎంపీలో, మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా చాలా ప్లేసులలో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంటే భార్యాభర్తల బంధం అనేది ఈ కాలంలో నమ్మకంతో ఉండట్లేదు. అంటే అంత అనుమానాలు, అసహించుకోవడము, కోపతాపాలతోటే బంధాలన్నీ ఈ మధ్య కాలంలో రన్ అవుతూ ఉన్నాయి. ఏదేమైనా సరే గాని ఇక్కడ చేసింది మాత్రం చూస్తుంటే అదే దృశ్యం మూవీ ఉంది కదా, అట్లా కొంచెం ఆ దృశ్యం మూవీనే తలపించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి చేసి అంత చేసేసి గమ్మున ఏం తెలియకుండా వచ్చి మెసేజ్ పెట్టుకొని అమాయకంగా యాక్ట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఫాతిమా ఉందో, ఫాతిమా వాళ్ళ ఫ్రెండ్, ఆవిడకు తిన గురించి పూర్తి స్థాయిలో తెలుసు. అదే విధంగా భర్త మంచోడని చెప్పుకుంది కానీ ఎప్పుడు కూడా అనుమానిస్తున్నాడు, ఇలా బాధ పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పుకోలేదు. కాబట్టి ఆవిడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు హస్బెండ్ మీద అనుమానం ఉంది, అతను ఏమన్నా చేసుంటాడని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇవ్వలేదు. నా ఫ్రెండ్ మిస్ అయిపోయింది, ఎవరో కిడ్నాప్ చేసుంటారు, ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది, దయచేసి వెతికి పెట్టండి అని చెప్పేసి చెప్పిందే తప్పించి ఇతని మీద అనుమానం వ్యక్తం చేయలేదు. అంటే చూడండి, ఇలాంటి భార్యలు కూడా ఈ సొసైటీలో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి, వాళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోండి. మీ మానసిక పరిస్థితి బాగాలేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అంతేగాని అనుమానము అనేది చాలా పెనుభూతము, ఇలాంటి ప్రాణాలను తీసే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్త అండి. బంధాలు అనేవి నమ్మకంతో నడుస్తాయి. నమ్మకం పెట్టుకోండి. మీకు ఏదైనా అనుమానం వస్తే కూర్చొని అందరి ముందు డిస్కషన్ చేసుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని ఇలాంటివి మాత్రం చెయ్యొద్దనేది నేను ఈ వీడియో త్రూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.